బుల్లితెర నుండి సినీ ఇండస్ట్రీకి వచ్చి అగ్ర కథానాయకుల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ హీరో స్థాయికి ఎదిగిన నటుడు శివాజీ. ఇటీవల ఆయన హీరోగా నటించిన 'దండోర' మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. శివాజీ మాట్లాడుతూ, హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని వెళ్ళొద్దు. అలా వెళితే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. అందం అనేది చీరలోనో, నిండుగా కప్పుకునే దుస్తుల్లోనో ఉంటుంది కానీ సమన్లు కనిపించే దానిలో కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు బయటికి నవ్వుతూ బాగున్నారు అని అంటాము కానీ లోపల మాత్రం ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? కాస్త మంచి బట్టలు వేసుకుంటే బావుంటుంది కదా అని అనాలని అనిపిస్తుంది. కానీ అలా అనలేని పరిస్థితి ఉందని, అలా ఏమైనా మాట్లాడితే వెంటనే స్త్రీ స్వాతంత్రం, స్వేచ్ఛ అంటూ ఉద్యమాలు మొదలవుతాయని, స్త్రీ అంటేనే ప్రకృతి అందం. ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. స్త్రీ అంటే అమ్మకు ప్రతిరూపం. ఎప్పటికీ నా గుండెల్లో కనిపిస్తూనే ఉంటుంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన శివాజీ ఒకప్పటి నటీమణులైన సావిత్రి, సౌందర్యలను గుర్తుకు చేసుకుంటూ వారి యొక్క అందం ఇప్పటికీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని, గ్లామర్ ఉండాలి కానీ ఒక లిమిట్ వరకే. గౌరవం మన వేషభాష నుండి వస్తుంది అంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రపంచ వేదికలపై కూడా చీర కట్టుకున్న వారికే విశ్వసుందరి కిరీటాలు ఇచ్చారు అంటూ సాంప్రదాయ దుస్తులపై తనకున్న అభిప్రాయాన్ని ఎంతో హైలైట్ చేస్తూ మాట్లాడారు శివాజీ గారు. ప్రస్తుతం శివాజీ యొక్క ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కావడంతో కొందరు శివాజీ మాటల్లో నిజముందని, భారతీయ విలువలను గుర్తు చేశారని మద్దతిస్తే, మరికొందరు మాత్రం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ శివాజీ యొక్క ఈ మాటలు ఈ తరం సమాజంపై ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయో చూడాలి.